వెల్కమ్ టు మెగానైన్ టీవీ బర్నింగ్ టాపిక్. ఇప్పటి వరకు ఫేక్ ఆసుపత్రులు, ఫేక్ బ్యాంకులు చూసాం. అంటే నకిలీ సర్టిఫికెట్లతో వైద్యం రాకపోయినా ఆసుపత్రులు పెట్టి డాక్టర్లుగా చలామణి అయిన వారు చాలా మంది ఉన్నారు. అలాగే ప్రముఖ బ్యాంకు పేరు చెప్పి ఓ గ్రామంలో బ్రాంచ్ ఓపెన్ చేసి డబ్బులు కొట్టేసిన ఘరానా మోసగాళ్లను కూడా భారత్లో చూసాం. ఎటువంటి అధికారిక గుర్తింపు లేకపోయినా ఓ ద్వీపాన్ని దేశంగా ప్రకటించుకున్న స్వామి నిత్యానందను కూడా చూసాం. కానీ ప్రపంచంలోనే లేని ఒక దేశం పేరుతో భారత్లో ఎంబసీ ఓపెన్ చేసి ఉద్యోగాల పేరుతో మోసం చేసిన ఘటన మొదటిసారి వెలుగులోకి వచ్చింది. అసలు భూమి మీద లేని దేశానికి ఎంబసీ ఎలా ఓపెన్ చేశారు? వారికి ఈ ఐడియా ఎలా వచ్చింది? దీనిని పోలీసులు ఎలా గుర్తించారు? వీరికి నిత్యానందకు సంబంధం ఏంటి? వాచ్ ది స్టోరీ. మోసపోయే వాళ్ళు ఉంటే మోసాలు చేసేవాళ్ళు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూనే ఉంటారు. రోజుకొరకం మోసంతో జనాన్ని నట్టేట ముంచుతూనే ఉంటారు. అమాయకుల అవసరాలను ఆసరాగా చేసుకుని వారిని నిలువునా దోచుకుంటారు. ఈ విధంగానే విదేశాల్లో ఉద్యోగాలంటూ నిరుద్యోగులను బురుడి కొట్టించాడు కేటుగాడు. అసలు దేశమే లేకుండా ఓ ఎంబసీ ఏర్పాటు చేసి లేని దేశంలో జాబులు ఇప్పిస్తానంటూ ఢిల్లీలో పెద్ద స్కామ్ నడిపాడు. ఎవరికి అనుమానం రాకుండా ఖరీదైన కార్లపై ఎంబసీ స్టిక్కర్లు, దౌత్య పాస్పోర్ట్లు, విదేశీ కరెన్సీ, దేశంలోని ప్రముఖ నేతలతో దిగిన నకిలీ ఫోటోలను వాడుకున్నాడు. చివరికి పోలీసుల చేతికి చిక్కాడు. అతడిని విచారిస్తే షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఢిల్లీ ఎన్సీఆర్ కు సమీపంలోని గాజియాబాద్ లో హర్షవర్ధన్ జైన్ అనే వ్యక్తి ఫేక్ దేశం క్రియేట్ చేసి మోసాలు చేస్తుండగా పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. గాజియాబాద్ లో అతడు విలాసవంతమైన 2 అంతస్తుల ఇంటిని అద్దెకు తీసుకుని వెస్ట్ ఆర్కిటికా అనే దేశం పేరుతో దౌత్య కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. అయితే వెస్ట్ ఆర్కిటికా అనేది దేశం కాదు, అంటార్కిటికాలోని ఒక ప్రాంతం. కొన్నేళ్ల క్రితం ఒక యుఎస్ నౌకాదళ అధికారి దీనిని దేశంగా ప్రకటించుకున్నాడు. కానీ దీనికి ఎలాంటి గుర్తింపు లేదు. దీని పేరుతో జైన్ విదేశాల్లో పనిపిస్తానని యువతను నమ్మిస్తూ ఓ జాబ్ రాకెట్ నడుపుతున్నాడు. అలాగే మనీ లాండరింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. చివరికి మోసం బయటపడి పోలీసులకు చిక్కాడు. ఫేక్ ఎంబసీ మోసగాడు అతడిని నమ్మేందుకు పలు జిమ్మిక్కులు ఉపయోగించాడు. రాష్ట్రపతి, ప్రధాని, ఇతర ప్రముఖ నేతలతో దిగిన నకిలీ ఫోటోలను వాడుకున్నాడు. 2011లోనూ శాటిలైట్ ఫోన్ కలిగి ఉన్నాడని అతడిపై కేసు నమోదైంది కూడా. తాజాగా ఎంబసీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ నేపథ్యంలో అతడి కార్యకలాపాలపై అనుమానం వచ్చిన పోలీసులు చివరకు నకిలీ ఎంబసీ గుట్టురట్టు చేశారు. వెస్ట్ ఆర్కిటికాతో పాటు 12 చిన్న దేశాల దౌత్య పాస్పోర్ట్లు, విదేశాంగ శాఖ స్టాంపులున్న దస్త్రాలు, 34 దేశాల స్టాంపులు, 44 లక్షల నగదు, దౌత్య నంబర్ ప్లేట్లు, ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. 2001లో ట్రావిస్ మెక్ హెన్రీ అనే యుఎస్ అధికారి వెస్ట్ ఆర్కిటికా దేశాన్ని ప్రకటించాడు. తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. అంటార్కిటికాలో 6 లక్షల చదరపు మైళ్ల మేర తనదే అని చెప్పుకున్నాడు. ఆ దేశంలో 2536 మంది పౌరులున్నారని చెప్తున్నా అక్కడ ఎవరూ కనిపించడం లేదు, నివసించడం లేదు. అంటార్కిటిక్ ఒప్పందంలోని లొసుగులను ఉపయోగించుకుని దానికి తనను తాను పాలకుడిగా ప్రకటించుకున్నాడు. ఆ ఒప్పందం ప్రకారం శాంతియుత ప్రయోజనాలు, శాస్త్రీయ పరిశోధనలకు మాత్రమే అంటార్కిటికాను ఉపయోగించుకోవాలి. మిలిటరీ, అణ్వస్త్ర కార్యక్రమాలు, వ్యర్థాలను పడేయడానికి ఏ దేశమూ దానిని వినియోగించుకోకూడదు. ఇవే నిబంధనలు ప్రైవేట్ వ్యక్తుల విషయంలో లేదు. ఆ లొసుగునే ట్రావిన్స్ వాడుకున్నాడు. ఈ వెస్ట్ ఆర్కిటికా ఎంబసీ పేరిట ఏర్పాటు చేసిన ఇన్స్టాగ్రామ్లో జైన్ తనను తాను ఆ దేశానికి చెందిన సంపన్నుడిగా పేర్కొన్నాడు. 2017 నుంచి దౌత్య కార్యాలయం కార్యకలాపాలు నడుపుతున్నట్లు వెల్లడించారు. ట్రావిస్ మెక్ హెన్రీలానే స్వామి నిత్యానంద్ కూడా ఒక ద్వీపాన్ని దేశంగా ప్రకటించుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడనే విమర్శలున్నాయి. నిత్యానందపై భారత్లో ఎన్నో కేసులున్నాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి విదేశాలు పారిపోయాడు. 2019లో ఈక్వెడార్ సమీపంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అనే స్వయం ప్రకటిత మైక్రోనేషన్ను స్థాపించినట్లు ప్రకటించాడు. అతను ఈ దేశాన్ని, హిందూ మతాన్ని స్వేచ్ఛగా ఆచరించే వారికి సురక్షిత స్వర్గధామంగా పేర్కొన్నారు. అయితే ఈ కైలాస దేశం ఉనికి, స్థానం, దాని చట్టబద్ధత గురించి అనేక అనుమానాలు ఉన్నాయి, వివాదాలు కూడా ఉన్నాయి. ఈక్వెడార్ ప్రభుత్వం ఈ వాదనను స్పష్టంగా ఖండించింది. నిత్యానంద ఈక్వెడార్లో లేడని, అతను ఎలాంటి ద్వీపాన్ని కొనుగోలు చేయలేదని ఈక్వెడార్ రాయబార కార్యాలయం 2023లో స్పష్టం చేసింది. కైలాస దేశం ఐక్యరాష్ట్ర సమితి ద్వారా గుర్తించబడలేదు. 1933 మ్యాంటే వీడియో కన్వెన్షన్ ప్రకారం ఒక దేశంగా గుర్తింపు పొందడానికి నిర్దిష్ట జనాభా, ప్రభుత్వం, భౌగోళిక సరిహద్దులు, ఇతర దేశాలతో సంబంధాలు కలిగి ఉండాలి. కైలాసకు ఇలాంటి ప్రమాణాలు లేవని తేల్చారు. వెస్ట్ ఆర్కిటికాకు కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. అలాంటి దేశం పేరు చెప్పి భారత్లో చాలా మందిని మోసగించారు.